హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చిన్న పిల్లలు గూడా చాలా ఈజీగా, టేస్టీగా, యమ్మీగా తయారు చేసుకున్న ఒక ఈవినింగ్ స్నాక్‌ని నేను చేసి చూపించబోతున్నానండి. ఈవినింగ్ అనే కాదండి, మనకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు దీనిని తయారు చేసుకొని తినొచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న లైక్ బటన్ కూడా క్లిక్ చేసి లైక్‌ని కూడా చేసుకోండి. ఈ స్నాక్ చేయటానికి మురీలు దీనినే మరమరాలని కూడా అంటారండి. దీనిని ఒక బౌల్‌లోకి నేను తీసుకున్నాను. ఎంత క్వాంటిటీలో మనం చేసుకుందాం అనుకున్నామో అంత తీసుకోండి. నేను ఒక బౌల్‌కి తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలను అంటే ఆనియన్స్‌ని చాలా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలండి. లావుగా మాత్రం కట్ చేసుకోకండి. చాలా సన్నగా మాత్రమే కట్ చేసుకోండి. తర్వాత టమాటాలను తీసుకోండి. దానిని కూడా చాలా సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకోండి. వీటినన్నింటినీ మన టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చండి. ఇంత అని క్వాంటిటీ అనేది లేదు. తర్వాత కొత్తిమీరను కూడా కడిగి చాలా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి. తరువాత క్యారెట్ని ఈ విధంగా తురుముకొని దానిని కూడా వేసుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా మాత్రం కట్ చేసుకోకండి. క్యారెట్ని ఈ విధంగా సన్నగా తురుముకోండి. అప్పుడే మనం చేస్తున్న స్నాక్లోకి బాగా కలిసి చాలా టేస్టీగా యమ్మీగానే ఉంటుంది. నేను వేసిన ప్రతి ఐటము మన హెల్త్కి చాలా మంచిదండి. తరువాత కార్న్‌ఫ్లేక్స్ ఉంటుంది కదండి, కార్న్‌ఫ్లేక్స్‌ని కూడా వేసుకోండి. ఒకవేళ కార్న్‌ఫ్లేక్స్ ఇంట్లో లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ కార్న్‌ఫ్లేక్స్ వేసుకుంటే మంచి టేస్టీగా మాత్రం ఉంటుంది. కార్న్‌ఫ్లేక్స్‌ని తీసుకున్న తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్‌ని మనం టేస్ట్ ప్రకారం వేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నానండి. ఒక స్పూన్ వేసాను నేను. ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. తర్వాత నిమ్మకాయని పిండుతున్నానండి. నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మనం చేసేది ఒక విధమైన చాట్ అనే చెప్పుకోవాలి. అందుకని నిమ్మకాయని కూడా వేసుకోవాలండి. నేను ఒక హాఫ్ నిమ్మకాయని పిండుతున్నాను. ఒకవేళ ఇంకా పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఫుల్ నిమ్మకాయనన్నా పిండుకోవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి కూడా ఉంటుంది. అది హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందుకని చెప్పేసి ఒకవేళ నిమ్మకాయ ఇంట్లో అవైలబుల్ లేదు అంటే చింతపండు రసం ఉంటుంది కదండి, చింతపండుని నానబెట్టి దాంట్లోంచి రసం తీసి వేయచ్చు. తర్వాత పన్నీరుని కూడా వేస్తున్నానండి. పన్నీరు ముక్కలుగా కాకుండా ఈ విధంగా పొడి పొడిగా వేస్తే చాలా బాగుంటుంది. పన్నీరుని కొంచెం ఈ విధంగా నలిపి వేయండి. కార్న్‌ఫ్లేక్స్, పన్నీరు, క్యారెట్, ఆనియన్, టమాటర్, కొత్తిమీర ఇవి అన్నీ మన హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కదండి. అందుకని మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనం ఈ విధంగా తయారు చేసుకొని తినచ్చు. ఈవినింగ్ అయితే టీతో పాటు ఇది తింటూ ఉంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా కలపాలండి. దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆ మూరీలకి పట్టాలి. చూడండి ఎంతో కలర్ఫుల్గా, టేస్టీగా, యమ్మీగా ఉంది కదా. ఇది తప్పకుండా మీరు కూడా తయారు చేయండి. దీనిని చిన్న పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి కొలతలు లేవు కదండి. మన టేస్ట్ ప్రకారం ఒక 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కార్న్‌ఫ్లేక్స్, కొంచెం పన్నీరు ముక్క, ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకుంటే చాలు. చాలా ఈజీగా, టేస్టీగా, యమ్మీగా తయారైపోతుంది. ఇది మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.